ఇలాగే గనక చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకో 3 ఏళ్ల పాటు ఇదే రకంగా ఉంటే గనక ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం. కూటమి ప్రభుత్వం ఓటమి పాలవడం ఖాయం. రాసి పెట్టుకోవచ్చు ఇదే రకంగా ఉంటే. అర్థమైందా? ఎందుకు చెప్తాను అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక 10 తప్పుల గురించి అనాలిసిస్ చేయాలని నాకు అనిపించిందండి. అసలు ఏంటి ఆయన చేస్తున్న తప్పులను రాయడం మొదలుపెట్టాను నేను. మొదలు పెడితే 10 కాదు చాంతాడంత లిస్ట్ వచ్చింది. అవన్నీ చెప్పను కానీ 10 తప్పులు, మేజర్గా 10 తప్పులు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో, ఈ తప్పులు ఇలాగే కంటిన్యూ అయితే కూటమి ప్రభుత్వం ఈసారి గెలవడం ఏంటి కష్టమే. ఇదైతే మటుకు రాసి పెట్టుకోవచ్చు. ఆ 10 తప్పులు ఏంటి అసలు? దీనికి నేను రాసిన తర్వాత ఏఐని అడిగా. ఏఐని ఏమడిగానంటే జెమినీని, ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న 10 తప్పులు ఏంటో చూపించి ఒకసారి అని అడిగా. అది అడిగితే చాలా విచిత్రంగా, అంటే నా దానికి సిమిలర్గా ఉండేటట్టు నా మీద ఇంకెక్కువగానే చూపించింది ఏఐ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులు. ఒకసారి అవి ఏంటో చెప్తాను. చెప్పాలంటే కనుక నాకు రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు, అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి 10 తప్పులు ఏంటంటే కనుక, ఒకటి, రాజధాని అవినీతిమైంది. ఎందుకు చెప్తారంటే కనుక, అసలు రాజధాని గురించి మాట్లాడాలంటేనే అనవసరంగా ఎంత కష్టపడి మాట్లాడితే ఈ వీడియో డిలీట్ అయిపోద్దేమని భయం ఏర్పడుతుంది. నిజంగా రాజధాని గురించి మాట్లాడిన వీడియోలు డిలీట్ అయిపోతున్నాయి. అంటే ఏంటి, ఎవరో దాని గురించి మాట్లాడకూడదు, అది అవినీతిమయమైనా కానీ అప్పులు గొప్ప చేస్తున్నా కానీ ఏం మాట్లాడకూడదు. మాట్లాడితే వీడియోలు డిలీట్ అయిపోతాయి. కాబట్టి అమరావతిలో అంతులేనంత అవినీతి జరుగుతుందని ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా చూపిస్తుంది. ఎందుకంత ఖర్చు? అర్థమైందా? రాజధాని కోసం, అమరావతి కోసం ఎన్ని లక్షల కోట్లు పెడతారు అలాగా? కాబట్టి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మావిగాన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, సింపుల్ ఏకదమ్ కేల్కతం దుకాణం బంద్ అన్నట్టుగా మూడే మూడు చోట్ల నుంచి రాజధాని కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి. ఇక అంటే ఒక్కొక్కదాన్ని నేను వివరించలేను కానీ రాజధాని అవినీతమై 2 అమలు కాని హామీలు, ఏవైతే హామీలు ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. కాబట్టి ఆ హామీలు ఏవి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఎప్పటికీ అమలు కాలేదు. ఆ హామీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చిన హామీల్ని అమలు చేయలేకపోవడం, అది కూడా ఒక తప్పే. కాబట్టి అప్పుల భారం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, అంటే 5 ఏళ్లలో చేసిన అప్పు ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసేసింది. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పుకే ఇంచుమించుగా శ్రీలంక అయిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అప్పులు గొప్పగా మారిందని ఎల్లో మీడియా కావచ్చు, అలాగే కూటమి నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బేభత్సంగా మాట్లాడారు. మరి 5 ఏళ్లలో చేసిన అప్పుకి ఈ 2 ఏళ్లలోనే దాన్ని మించిపోయి చేస్తున్నారు కదా, మరి ఏమనాలి దీన్ని? మరి ఆంధ్రప్రదేశ్ ఏమైపోద్ది? మరో శ్రీలంక అవదా? మరి ఏమైపోద్ది? అలాగే 4వది కుల రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాగా పెరిగిపోతున్నటువంటి రాజకీయం ఏమన్నా ఉందంటే కనుక కుల రాజకీయం. కులాల మీద రాజకీయం చేయడం, అలాగే వ్యవసాయం సంక్షోభం, రైతులు అధోగతి పాలైపోతున్నారు. అసలు రైతులకి ఇప్పుడు మట్టికి యూరియా కావచ్చు, ఇలాగ రైతుల కష్టాలు అన్నీ అని కాదు. ఓ పక్కన వాతావరణం కూడా సహకరించకపోవడం, ఓ పక్కనేమో ప్రభుత్వాలు ఆదుకోకపోవడం, వాళ్ళకి ఇస్తానన్న గిట్టుబాటు ధరలు కల్పించలేకపోవడం, ఇలా ఒకటి కాదు రైతుల గురించి చెప్పాలంటే ఇంచుమించుగా గంట చెప్పొచ్చు. కాబట్టి తర్వాత 6వది నిరుద్యోగం, ఉపాధి లేమి. ఏదైతే ఉద్యోగాలు 20 లక్షలు కల్పిస్తామన్నారో కనీసం ఏం కల్పించారు? 20 లక్షలు అంటే సుమారు 2 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఇంచుమించుగా 8 లక్షలు ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు లేవు. ఏంటి, నిరుద్యోగ భృతి అంతకన్నా లేదు. కాబట్టి ఉద్యోగాలు లేకపోతే ఆ స్థానాన నిరుద్యోగ భృతి కల్పిస్తున్నారు, అది లేదు. తర్వాత సంక్షేమ పథకాల కంటే మౌలిక వసతుల కల్పనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా నడితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కూడా 2 జరిగింది సమపాలనలో. కాకపోతే వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోయారు, అంతే తేడా. అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటారా, అవి అమలు శూన్యం. అవి జరిగేమో జనం దగ్గర రొటేషన్ జరిగేది. ఆ రొటేషన్ పద్ధతి అనేది మొత్తం ఆగిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్రమ కేసులు, అన్యాయపు అరెస్టులు. ఏదన్నా గొంతు చించుకుని ఉన్న వాస్తవాన్ని బట్టబయలు చెయ్యాలి అని అనిపించే లోపల ఉన్నా కానీ చేస్తే ఏమో నుంచి చెట్టుకుని తీసుకెళ్ళి లోపల వేస్తారు, అర్థం కాని పరిస్థితి. అన్యాయంగా అరెస్టులు చేస్తారు, అక్రమంగా అరెస్టులు చేస్తారు, 100ల మీద సంఖ్యల మీద కేసులు అయితే పెడుతున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు ఎత్తేయడం, లోపల వేయడం, కేసు వేయడం. అర్థమైందా మీకు? ఆ రకంగా జరుగుతుంది. తర్వాత
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అతి ప్రధానమైన పెద్ద తప్పేదన్నా ఉందంటే కనుక ఒంటరిగా పోటీ చేయలేకపోవడం. ఎందుకంటే ఇన్నేళ్ల అనుభవం, అపారమైన అనుభవం, 40 ఏళ్ళు ఎన్నో చెప్తారు. కాబట్టి ఇన్నేళ్ల బట్టి కూడా ఒంటరిగా పోటీ చేయలేకపోవడం, అంటే ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే 3 కాదు ఇంకో 30 పార్టీలు కలిసి రావాలి అనేది వాళ్ళు చెప్తున్న మాట, నేనంట కాదు. అందు గురించి వాళ్ళు ఏమన్నా సరే మనం విడిపోవద్దు, కలిసే ఉందాం, జాగ్రత్త, వాళ్ళు ఎడగొడతా ట్రై చేస్తారో మనం విడిపోయామే, ఇంకా ఎలాంటి డౌట్ లేదు, డ్యామ్ షూర్గా జగన్ గారు ముఖ్యమంత్రి అయిపోతాడు అని వాళ్ళే చెప్తున్నారు మొహమాటం లేకుండా. తర్వాత 10వది, ఆఖరికి మీ రాజకీయాల కోసం దేవుడిని కూడా వదిలిపెట్టకపోవడం ప్రధానమైనటువంటి తప్పు. దేవుడిని కూడా వదిలిపెట్టకపోవడం, దేవుళ్ళ మీద రాజకీయాలు చేయడం, గుళ్ళు గోపురాల మీద చర్చిల మీద రాజకీయాలు చేయడం, ఇది అసలు రాజకీయాలకి అతీతం అని చెప్తాను నేను. నిజంగా అసలు ఇలాంటి పనులు కరెక్ట్ కాదు. ఇవి నేను రాసినటువంటి 10 తప్పులు. కానీ ఇంకో 10 తప్పులు చూపించింది. ఏంటంటే అవినీతి పాలన 1, ప్రజలతో దూరం, హామీలు అమలు శూన్యం, నిరుద్యోగులకు నిరాశ, రైతులను మోసం, ధరల పెంపు, చుట్టూ వ్యాపారుల చట్ట వ్యాపారుల రాజ్యం, విద్యా వైద్యం నిర్లక్ష్యం, కూటమిలో అపనమ్మకం, అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే అభివృద్ధి లేదు. ఇది నేను చెప్పిన మాటలు కాదు, చెప్తున్న మాటలు. అర్థమైందా? కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పండి. మీరు కనీసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక తప్పునైనా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒక్క తప్పునైనా సరే. అర్థమైందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్స్లో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ మచ్.